హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడిగంటలు ఈ సీరియల్ తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. అలాగే ఈ సీరియల్లో అసలు బాలు క్యారెక్టర్ మీనా క్యారెక్టర్కి ఫ్యాన్స్ అయితే అస్సలు పిచ్చి పిచ్చిగా ఉన్నారని చెప్పాలి. ఇక ఒక ఒక విధంగా ఈ సీరియల్ వల్ల బాలుకి ఎంత నేమొచ్చిందో కానీ మొత్తానికి శ్రీముఖి వల్ల బాలుకి మాత్రం చాలా పేరు వచ్చి అలాగే వీళ్ళది ఒక మంచి పేరుగా కూడా చాలామంది గుండెల్లో ఉండిపోయింది. ఇక అందుకనే బాలుని చూసినప్పుడల్లా మనవాడు అనే ఫీలింగ్ చాలామందికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఈ సీరియల్‌లో ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం. ఇక ప్రభావతి వచ్చేసి, "నేను చిన్నప్పటి నుంచి చాలా మంచిదాన్నమ్మా. నన్నే ఎవరు అర్థం చేసుకోరు" అని చెప్పి చెప్తూ ఉంటుంది శృతి అందరితో కలిసి అక్కడ కుటుంబ సభ్యులతో. ఇక దాంతో మన బాలు వచ్చేసి దగ్గుతూ ఉంటాడనమాట. ఏంటి ఈమె అబద్ధం చెప్తుందని పొరపోయినట్టుగా. ఇక ఏంట్రా అంత ఇదిగా దగ్గుతున్నావు? నేనేం మంచిదాన్ని కాదా అని అంటూ ఉంటుంది. ఇక ఇలా మాట్లాడుకుంటూ రవి వచ్చేసి, "నేను త్వరగా వెళ్ళాలి. మా బాస్ నన్ను త్వరగా రమ్మన్నది. ఏదో సైట్ గురించి మాట్లాడాలి" అని చెప్తూ ఉంటే, ఇక శృతి వచ్చేసి, "అదేంటి కాళ్ళు విరగ్గొట్టేస్తాను. నన్ను కూడా ఆఫీస్‌లో దింపాలి కదా నువ్వు. అప్పటి వరకు ఉండంటే, లేదు నువ్వు ఆటోలో వెళ్ళిపో" అని చెప్పి ఇలా మాట్లాడుకుంటున్న టైంలో ఇక వీళ్ళంతా కలిసి బొమ్మల కొలువైతే ఇంట్లో పెట్టాలనుకుంటారు కాబట్టి కొన్ని బొమ్మల్ని వీళ్ళు కలెక్ట్ చేసి పెట్టుంటారు. ఇక వాళ్ళ నాన్నగారు వచ్చేసి, "ఏంటమ్మా మీనా ఈ బొమ్మలు సరిపోతాయా మన బొమ్మల కొలువు కంటే?" "లేదు మావయ్య ఇంకా చాలా బొమ్మలు తీసుకురావాలి" అని చెప్పేసి అక్కడ ఒక బొమ్మ చూపించి, "ఆ శృంగార రసమైనటువంటి బొమ్మ ఇలాంటిది బొమ్మల కొలువులో ఇలాంటిది పెట్టాలి కదా అత్తయ్య, ఇలాగే ఉంటుందా?" అంటే, "ఇప్పుడు దాని గురించి ఎందుకంటే మీ డ్యాన్స్ స్కూల్లో ఉన్నటువంటి రాధిక, ప్రేమ్ కుమార్ వీళ్ళిద్దరూ కలిసి ఇలాగే కొన్ని భంగిమలు పెడుతూ ఉండగా నేను చూశానని చెప్పగానే, ఏంటే నువ్వు మాట్లాడుతున్నావు? నా డ్యాన్స్ స్కూల్ని కూడా మోపించేద్దాం అనుకుంటున్నావా? అయినా వాళ్ళెందుకు అలా చేస్తారు" అని చెప్పి అంటూ ఉంటుంది. "అవునత్తయ్య, నేను మీకు క్యారేజ్ తీసుకునే దానికి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ అలాంటి ఒక పోజ్ పెట్టి ఉన్నారు. అది కూడా రొమాంటిక్గా చాలా ఇదిగా అనిపించింది. అది డ్యాన్స్ మూవ్ లాగా నాకు అనిపించలేదు. ఇక మీ డ్యాన్స్ స్కూల్కి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందా అని చెప్పి నేను చెప్తున్నాను మీతో" అంటే, ఒసేయ్ నీకు అసలు ఎప్పుడు కూడా మంచియే ఆలోచనలే ఉండవా? నా డాన్స్ స్కూల్ మీద పడ్డావా? నా డాన్స్ స్కూల్ బాగా నడుస్తుంది కాబట్టి నువ్వు నా దాన్ని కూడా మూపించేద్దామని ఇలాగ అంటున్నావు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. "అదేంటి అలా అంటున్నావు దేవి? మా మీనా ఎందుకు అలా చేస్తుంది? తను చూసిందే కదా చెప్పింది. చూడంది ఏమైనా చెప్పిందా? అయినా నీ దాన్ని మూపించడానికి తనెందుకు అలా చెప్తుంది" అన్నట్టుగా చెప్తుంటాడు. "రేయ్ నువ్వు నోరు మూసుకోరా" అని అంటూ ఉంటే ఇక మనోజ్ వచ్చేసి, "పూలు కొట్టుకునే దానికి నీకేం అర్థమవుతుంది? ఈ యొక్క కళల గురించి వాటన్నిటి గురించి నువ్వు ఏం చూసి ఏమనుకుంటున్నావో ఏంటో" అని అంటుంటే, "అవునురా మోసం చేసేవాడివి నీకు మాత్రం బాగా తెలుసా? అయినా నీకు ఒక కళ మాత్రం బాగా తెలుసురా. నీలాంటోడిని ఒకటి అంటారు అదేం కలబ్బా" అని చెప్పి మన బాలు అయితే అంటూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చేసి, "చోరకళ అంటే చోరకళ అంటే దొంగతనం చేసేది కదా! వీడికి ఆ యొక్క క్వాలిఫికేషన్ ఆ యొక్క కళ మాత్రం బాగానే ఉంది. వీళ్ళలాంటి దొంగ ఏ యొక్క జైల్లో ఉండడు, ఇంకెక్కడ కూడా ఉండడు. వీడికి ఆ కళ బాగా తెలుసు" అంటుండగానే ఇక రోహిణి వచ్చేసి, "అదేంటి మా ఆయన్ని అలా అంటూ ఉంటావు? మా ఆయన క్వాలిఫికేషను ఏందంటే" "ఆహా! నీకు క్వాలిఫికేషనా? ఇయన్నీ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీకు అసలకి పూల గురించి ఏం తెలుసు రోహిణి? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? సో నీకు పూలల్లో ఎన్ని రకాల పూలు అల్లడం ఉంటాయో తెలుసా? అలాగే కారు నడపడంలో ఎన్ని బ్రేకులు వేయాలో తెలుసా? లేదు అనుకుంటే కూరలో ఎంత ఉప్పు వేయాలో తెలుసా?" అంటే, "ఇవన్నీ నాకెలా తెలుసాయి?" అంటే, "మరి తెలియనప్పుడు నువ్వు నీ భర్త ఎందుకు మాట్లాడుతున్నారు వాటన్నిటి గురించి" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోజ్ వచ్చేసి, "మాకు తెలీదు నిజమే కరెక్టే. కానీ మీనకు మాత్రం ఏం తెలుసు? డ్యాన్స్‌లో ఎన్ని కళలుంటాయో, ఎన్ని ఎన్ని రకాలైనటువంటి నాట్యాలుంటాయో ఇవన్నీ తెలీదు కదంటే" "అవును నాకు ఈ నాట్యాలన్నీ తెలియకపోవచ్చు. కానీ ఎవరు ఏం చేస్తున్నారో కనీసం నా కళ్ళతో చూసిన దాన్ని నేను చెప్పాలి కదా! ఎందుకంటే రేపు అత్తయ్యకే కదా చెడ్డ పేరొచ్చేది. ఇప్పుడు నేను ఆ అమ్మాయిని అట్లా చేస్తున్నారని చెప్పేసి అమ్మాయిని కొద్దిగా మాట్లాడేసరికి ఇట్లా చేయొద్దు అనేసరికి ఆ అమ్మాయి వెళ్ళి ఆ అత్తయ్యకి కూడా కంప్లైంట్ చేసిందంటే, "ఏంటి మా అమ్మకే ఇక ఇంకేముంది కడుపు నిండిపోయింటది నీ మీద ఎవరైనా చాడీలు చెప్పారంటే ఆమె నిన్ను బాగా తిట్టునుంటుందే. అయినా ఆమె కడుపు నిండా ఇక నువ్వు నాకు ఆ షాపు మూపించేస్తామని ఈ యొక్క భరతనాట్యం డ్యాన్స్ స్కూల్ మూపించేద్దామని నువ్వు చాలా బాగా ప్లాన్ వేసినావు నేను తిట్టుంటుంది" అని చెప్పి మీనాతో అంటూ ఉంటాడు. ఇక దాంతో మీనా వచ్చేసి, "అదేంటండి మీరు చూసినట్టు భలే చెప్తున్నారంటే" నాకు తెలీదా ఏంటి ఆమె సంగతి మా అమ్మ సంగతి. నిన్ను ఎప్పుడెప్పుడు ఎవరు ఏదన్నా నీ మీద సాడీలు చెప్తే ఆమె దానికి మించి నిన్ను తిట్టాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంది కదా! అవునండి ఆ క్లాస్ అందరి ముందు నన్ను పట్టుకొని చాలా తిట్టింది అత్తయ్య" అని చెప్పగానే ఇక వాళ్ళ నాన్న వచ్చేసి, "నీకు బుద్ధుందా ప్రభావతి అసలకి? అయినా మన కోడల్ని పట్టుకొని వాళ్ళందరి ముందు తిట్టడం ఏంటి? తను చూసిందే కదా
చెప్పింది. సో, చూడకపోతే ఎందుకు చెప్తది? తనకు తెలీదా? అంటే సరే ఏం భంగిమ? అసలు మీరు ఇలాంటి భంగిమలు నేర్పించారా? అనకని నేనేం అదే రొమాంటిక్‌వి ఏమీ నేర్పించలేదు. నేను నేర్పించింది ఇది అని చెప్పేసి ఒకలాంటి మూవ్‌మెంట్‌ని చూపిస్తదనమాట. ఇక దాన్ని చూపించడానికి రోహిణి మీ ఇద్దరు రండి అని చెప్పేసి, మనోజ్ మీరిద్దరు రండి మీ ఇద్దరికి చూపిస్తాను నేనేం నేర్పించాను అని చెప్తుంటే వాళ్ళిద్దరు చేయలేరు. తర్వాత శృతి వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళకి చూపిస్తుంటే వాళ్ళు చేయలేరు. రండి మీకు నేను చేపిస్తానని చెప్పి ప్రభావతి వచ్చేసి వాళ్ళ ఆయన్ని పిలిస్తే, ఏంటి నా నడుము ఇరగ్గొట్టిస్తున్నావా? ఇదిగో మీనా అలాగే బాలు చేస్తారు చూడండి. అంటే ఇక ఒకరిలో ఒకరు కళ్ళు పెట్టుకొని ఇలా చూసుకుంటూ దగ్గరికెళ్ళి ముద్దు పెట్టుకునే టైంలో అలాంటిది ఒకటి చూపిస్తారనమాట. ఛీ! 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 ఆపండి ఇట్లాంటివి నేనెందుకు చూపిస్తాను డాన్స్ స్కూల్‌లో అంటే, నేను చూసింది వాళ్ళిద్దరిని అలాగే చూశాను. వాళ్ళు ఇంకా దగ్గరగా ఉండడం చూశాను. అందుకే నాకు కోపమొచ్చి మీకు కంప్లెయింట్ చేశాను. మీరిక వినకపోతే మీ ఇష్టము అని చెప్పి చెప్తదనమాట. ఇక దాంతో బాలు వచ్చేసి, "మీరా వదిలేసి ఆమెకి ఏమీ అర్థం కావులే. ఆమె పాటలు ఆమె పాడుతది. ఆమెకేదన్నా రేపు చెడ్డ పేరొస్తే ఆమెకే కదా! నువ్వెళ్ళు" అని చెప్పేసి చెప్తాను. ఇలా వెళ్ళిపోతారనమాట. ఇక దాని తర్వాత మనోజ్ అలాగే మన రోహిణి వీళ్ళిద్దరైతే వాళ్ళకి సరిగ్గానే షాప్ నడవట్లేదని బాధపడుతూ ఉంటే, అక్కడికి ఒక అతనైతే వస్తాడనమాట. ఒక లక్షల్లో కొంటాను, కోట్లలో కొంటాను అన్నట్టుగా ఫోన్ మాట్లాడుతూ వస్తుంటే, ఏంటబ్బా మన బిజినెస్ సరిగ్గా జరగట్లేదన్న టైంలో మంచి కస్టమర్ వచ్చాడు అని చెప్పి సంతోషపడుతుంటారు. ఆయనైతే అవి చూపించండి, ఇవి చూపించండి నేను కోట్లకు కొంటానని చెప్పి చెప్తూ ఉండు కానీ, ఇక మనోజ్ అయితే సంతోషంతో ఎగిరిపోతూ ఉంటాడు. రోహిణి మనకు భలే బేరం దొరికిందని. ఇక రోహిణితో మనకు 2, 3 లక్షల లాభమన్నా వస్తదేమో ఇంతకి ఈయన కొంటున్నాడు అంటే అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ఆయనొచ్చేసి, "బాబు నేను ఒక నెల రోజుల తర్వాత ఇస్తాను ఈ డబ్బులన్నీ" అంటే, "అదేంటి" అనంటే, "నాకు ₹1,00,00,000 లాటరీ ఒకటొస్తుంది. అది రావడంతోనే నేను ఇల్లు కొనాలనుకుంటున్నాను. ఇంకా ఆ ఇంట్లో పెట్టేదానికి ఫర్నిచర్ కావాలి కదా! అందుకే ఇవన్నీ కొనడానికి చూస్తున్నాను. ఒక నెల తర్వాత మళ్ళీ డబ్బులిచ్చేస్తానంటే" అనుకోని, "రేయ్ పోరా నువ్వు అప్పుడెప్పుడో ఏంటి నువ్వు లాటరీ కొన్నావా? అది నీకొస్తే అప్పుడు ఇండ్లు కొని దాంట్లో పెట్టడానికి ఇవన్నీను. మేము ఆల్రెడీ డబ్బులు లేక చస్తూ ఉంటే మళ్ళీ అప్పు ఇవ్వాలా పో" అని చెప్పేసి వాడిని తిడతారనమాట. వాడొచ్చేసి, "రేయ్ ఏంటి నువ్వు గే అంటున్నావు నన్ను అసలకి? నేను ఏమనుకుంటున్నావు ₹1,00,00,000 లాటరీ తగులుతది. అయినా కానీ నువ్వు మర్యాద ఇవ్వాలి కదా! వచ్చిన కస్టమర్లు అంటే నీకేంట్రా మర్యాద ఇచ్చేది" మొత్తానికి బయటకి తోసేస్తారనమాట. ఇది ఇలా జరుగుతూ ఉండగానే అక్కడికి ఒక ఆహ్, ముస్లిం ఒక ఆయన వచ్చేసి పొగ వేస్తూ, "మీకు అన్నీ మంచే జరుగుతాయి బిడ్డ. మీరేం టెన్షన్ పడకండి" అని చెప్పి ఒక లెటర్ చేతిలో పెడతాడు. అదేంటి అనంటే, "ఇదిగోండి నా గురించి మీరు తెలుసుకోవాలి అనంటే ఈ గుడి దగ్గరికి రండి" అన్నట్టుగా చెప్తాడనమాట. ఇక ఇది ఎవరో కాదు దినేష్, రోహిణి మొదటి భర్త ఉన్నాడు కదా! అతనొచ్చేసి ఇతన్ని బాగా బెదిరిస్తూ కొన్ని లెటర్లు రాస్తూ ఉన్నాడు కదా! ఈ లెటర్ కూడా రాసి అక్కడికొస్తే నా గురించి మీకు తెలుస్తుంది అని చెప్పి చెప్తాడనమాట. అక్కడ చూస్తే అతను మారు వేషం వేసుకొని దేవుడిలాగా అక్కడ కాషాయ వస్త్రాలు ధరించుకొని అక్కడ ఉన్న భక్తులందరికీ మీకిది జరిగిపోతుంది, మీకలా జరిగిపోతుందని చెప్పి కావాలని చెప్తూ ఉంటాడనమాట. ఇక రోహిణి వాళ్ళు కూడా ఓకే. అతని దగ్గరికి వెళ్ళి అసలు వాడెవడో తేల్చుకుందాము అని చెప్పేసి గుడి దగ్గరికి వెళ్తారు. ఇక వెళ్తూ ఉంటారు. ఇక ఇదంతా ఇలా జరుగుతున్న టైంకి ఇక ప్రభావతి వచ్చేసి వాళ్ళ డాన్స్ స్కూల్‌లో డాన్స్ అయితే నేర్పిస్తూ ఉంటుందనమాట. ఈ కుమార్ అలాగే ఈ అమ్మాయి రాధిక ఉన్నారు కదా! వీళ్ళిద్దరూ పక్కపక్కనే నిలబడుకొని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, నవ్వుకుంటూ ఈ డాన్స్ వేస్తూ ఉంటే దీన్ని గమనించిన ప్రభావతి వచ్చేసి, "ఏయ్ ఆపండి" అని చెప్పేసి ఫస్ట్ ఆపేసి, "రేయ్ నువ్వు వెనక్కెళ్ళిపోరా" అని చెప్పేసి వాడిని వెనక్కి పంపిస్తుంటుంది. "ఏంటి మేడం ఎందుకు నేను వెనక్కి వెళ్ళాలి మేడం" అని అంటూ ఉంటే, "రేయ్ నాకు తెలుసులే నువ్వు వెనక్కెళ్ళు. అమ్మాయి నువ్వు ముందుకు రా" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "ఏంటి మేడం ఎందుకు మరీ వెనక్కి వెళ్ళమన్నారు? వెనక్కెళ్తే నేను ఇంక గోడలో నుంచి అవతల పడిపోతానేమో" అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక ప్రభావతి ఫ్రెండ్ ఉంది కదా! ఇక ఈవిడొచ్చేసి, "ఆహా! గోడకెళ్ళి పడిపోయి కింద పడిపోయి చచ్చిపోతావా ఏంటి? కర్ర తీసుకొని వచ్చి కొట్టానంటేనా? రేయ్ మీ మేడం ఏం చెప్తే అది వినాలిరా నువ్వు" అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే కదా ఈ డాన్స్ క్లాస్ అన్నీ జరిగేది. అందుకని చెప్పేసి ఈమె తిడుతూ ఉంటుందనమాట. "మీరిద్దరు దూరంగా నిలబడండి. అయినా నువ్వేంటమ్మాయి వాడి మొహం చూస్తూ ఉన్నావు? మీ టీచర్‌ని ముందర పెట్టుకొని ఈమెను చూడకుండా, ఈమె చెప్పేవి వినకుండా నువ్వు వాడి పాఠాలు వాడిని చూస్తూ ఉన్నావేంటి" అని చెప్పేసి వీళ్ళిద్దరిని కొంచెం విడగొట్టి, "మీరు ఈ రోజటి నుంచి డాన్స్ ప్రాక్టీస్‌లు నేనుంటేనే చేయాలి. అంతేకాని విడివిడిగానే ఉండాలి గానీ, ఎవరైనా దగ్గరికెళ్ళడం గానీ, లేదంటే నేను లేనప్పుడు గానీ మీరు ఈ డాన్స్ ప్రాక్టీసులు చేశారంటే మాత్రం మర్యాదగా ఉండదని" చెప్పేసి, నేనేం స్టెప్స్ చెప్తానో వాటిని మాత్రమే ఫాలో అవ్వండి అని చెప్పేసి ఇక
కొన్ని డాన్స్ మూవ్ చెప్పేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోతారనమాట. ప్రభావతి అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కాఫీ తాగుతూ, "ఏంటి ప్రభావతి ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? వాళ్ళిద్దరిని ఎందుకు అంత దూరంగా ఉంచావు" అనంటే, "ఏం జరిగింది" అనంటే, "లేదు అదిగో ఆ మీనా ఉంది కదా! అదెప్పుడు దిక్కులు మాలినట్టు ఏదో ఒకటి నా బుర్రలో ఏస్తూ ఉంటుంది. మా ఇంట్లో ఈరోజు ఉదయం ఇలా జరిగింది. వీళ్ళిద్దరూ ఏదో తప్పు చేస్తున్నారన్నట్టుగా మరి చెప్పింది. అందుకే" అంటే, "మరి నీకేమనిపిస్తుందని" వాళ్ళ ఫ్రెండ్ అడుగుతది. నాకు కూడా వాడిని చూసుంటేనే వాడొక బయట చెత్తేరుకునే వాడిలాగున్నాడు. వాడు డాన్స్ నేర్చుకునే దానికొచ్చాడంటే ఫస్ట్ నుంచి నాకసలు నమ్మకమే లేదు. వాడు ఈ అమ్మాయి కోసమే వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. వాడు ఎప్పుడు చేసినా ఈ అమ్మాయినే చూస్తూ ఈ అమ్మాయితో డాన్స్ ఏస్తుంటే నాకదే అనిపిస్తుంది. అయినా నా ఇంట్లో ప్రభావతి ఇట్లాంటి పనులేదైనా జరిగిందంటే రేపు పోలీసులు గారు నా ఇంటికొచ్చారంటే మాత్రం నేను మీ ఇంటికే పంపిస్తానంటే, "అదేంటి అలా అంటావంటే" "అంతే కదా! నా ఇంట్లోనే కదా నువ్వు డాన్స్ క్లాస్ పెట్టుండేది. మరి ఇలాంటివి చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఊరికే ఊరుకుంటారా? నా ఇంటి మీదకే కదా వస్తారు. ఇక నా ఇంటి మీదకొస్తే నీ ఇంటి మీదకే పంపిస్తాను" అని చెప్పి బెదిరిస్తుంటది. అట్లేం కాదులే నేను అంత దూరం రానివ్వనులే అని చెప్పి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక దీని తర్వాత బాలు, మీనా ఇద్దరు కూడా ఇద్దరు తాత, అవ్వ ఇద్దరు వాళ్ళ కొడుకులు ఇంట్లో నుంచి తరిమేసేసరికి వాళ్ళిద్దరు కొన్ని పనులు చేసుకుంటూ రోడ్డు మీదే ఉంటారు. వాళ్ళకి అన్నం తీసుకునేదానికి వాళ్ళకి అన్నం పెట్టేదాని కోసం వెళ్తూ ఉంటారనమాట. ఏవండి వాళ్ళ కొడుకు వాళ్ళు తరిమేశారు కదా! మనమన్నా వాళ్ళకి ఏదన్నా సహాయం చేద్దామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భోజనం తీసుకుని వెళ్తారు. వాళ్ళిద్దరు వచ్చేసి, "ఎందుకమ్మా నా కోసం మీరు ఈ భోజనాలన్నీ తెచ్చారంటే" అదేమీ లేదులే తాత తీసుకోండి తినండి అని చెప్పేసి వాళ్ళిద్దరికి భోజనం పెడుతూ ఆ ముసలావిడికొచ్చేసి పూలిస్తుందనమాట. "నాకెందుకమ్మా ప్రతిసారి వచ్చినప్పుడల్లా పూలిస్తావంటే నువ్వు ముత్తైదువు కదా అవ్వ! నువ్వు పెట్టుకొని సంతోషంగా ఉండాలి. అప్పుడే కదా మాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది" అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. దాని తర్వాత బొమ్మల కొలువు కోసం మేము బొమ్మలు కొనుక్కునేదానికి వెళ్తూ ఉన్నాం. మధ్యలోనే మీకు అన్నం ఇచ్చేసి వెళ్దామని చెప్పి వచ్చామని చెప్పగానే తన దగ్గర ఆవ దగ్గర ఒక బొమ్మ ఉంటుంది మట్టి బొమ్మ. ఆ మట్టి బొమ్మను తీసి నా మనవరాలకి ఇద్దామనుకున్నాను. కానీ వాళ్ళు నా మొహాన్ని ఇసురుగొట్టేసి, "ఇది మట్టి బొమ్మ మాకొద్దని" చెప్పేసి వెళ్ళిపోయారు. "ఇదిగోమ్మ నువ్వు తీసుకుంటావా" అని చెప్పి, "నీ బొమ్మల కొలువులో ఈ బొమ్మ కూడా పెట్టుకుంటావా" అంటే, "చాలా మంచిదవ్వా" అని చెప్పేసి ఆ బొమ్మను తీసుకుంటుంది. ఇక దీని తర్వాత మనోజ్ అలాగే వీళ్ళొచ్చేసి గుడికైతే వెళ్తారు. అక్కడ గుడికి వెళ్ళి వాడెవడో వెతుకుతాను ఈరోజు అని చెప్పేసి ఒక బౌన్సర్‌ని తీసుకొని వెళ్తాడనమాట. "రేయ్ నువ్వు ఎలాగైనా నేను వాడిని చూపిస్తాను. వాడిని కొట్టి చంపేసేయాలన్నట్టుగా చెప్తాడనమాట. "సార్ నేను కొట్టడం ఎందుకు సార్? వాడి మీద ఎక్కి నేను గాని కూర్చున్నానంటే వాడు చచ్చిపోతాడని" చెప్పి చెప్తాడు. సరే అని చెప్పేసి వెళ్తూ, "రా రోహిణి పద" అంటే నేను రాను అని అనుకుంటుంటది. ఎందుకంటే మనసులో దినేష్ ఏమో వీడు కావాలని నా బండారాన్ని బయటపెట్టడానికి వీడు ఇలాంటి వేషాలేస్తూ ఉంటాడేమో అని చెప్పేసి భయపడి నేను రాను అంటుంది. "ఏంటి రోహిణి అలా అంటావు? వాడెవడో మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. వాడిని కనిపెడదామంటే రాకుండా ఉంటావేంటి? పద" అని చెప్పేసి వెతకడానికి వెళ్తున్న టైంలో ఇతను వేషం వేసుకొని అక్కడ కూర్చొని ఉంటాడు కదా! ఈయన అందరికీ చెప్తూ ఉంటాడనమాట. "మీకు ఇలా జరిగిపోతది, అలా జరిగిపోతది. మీకు అది పోతది, కడుపు నొప్పి పోతది, మీకు ఇది" అని చెప్తూ ఉంటే ఇక దాన్ని చూసిన మనోజ్ వచ్చేసి, "ఈయన ఎవరో పెద్ద స్వామీజీలాగా ఉన్నాడు. మన సమస్య ఈయనకు చెప్దాము. ఆయన తీరుస్తాడు రా" అని చెప్పేసి ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తే ఆయన దగ్గరికెళ్ళి చెప్తాడనమాట. ఇక ఆయన వచ్చేసరికి ఒకటి చెప్తాడు. ఈ అమ్మాయి పేరు ఏదో ఎంతో స్టార్ట్ అవుతది కదా! అయినా ఆర్‌తో పిలుస్తూ ఉంటారు కదా" అని చెప్పగానే ఈ అమ్మాయికి అర్థమైపోద్దనమాట. "ఏంటి బాబు నీ సమస్య" అంటే, "మమ్మల్ని ఒకడు బాగా వేధిస్తున్నాడు. అతడు ఎవరో చెప్పండి స్వామీజీ" అని చెప్పి చెప్పగానే, "సరే నీవు దగ్గరున్న కొంత డబ్బుల్ని ఇక్కడ ఎయ్యి విరాళంగా నీకు చెప్తానంటే" ఫస్ట్ చెప్పండి" అని చెప్తాడు. "నీ భార్య చాలా తెలివైంది. నీ భార్యకి అన్ని విషయాలు తెలుసు కదా! నువ్వు తెలివైన వాడివా కాదా? నువ్వు తెలివైన వాడివైతే వాడు నీ ముందరే ఉన్నా నువ్వు పట్టుకోలేవు మూర్ఖుడా" అని చెప్పి తిడుతూ ఉంటాడనమాట. మొత్తానికి వీడే ఆ దొంగ. అప్పుడొచ్చేసి నా దగ్గరికి ఒక అతనొచ్చాడు. అతను ఈ లెటర్ నీకు ఇమ్మన్నాడు అని చెప్పేసి ఒక లెటర్ ఇస్తాడు. ఆ లెటర్‌లో 'పవన్ కళ్యాణ్' మూవీలో పేరే నా పేరు అని చెప్పగానే ఇక 'పవన్ కళ్యాణ్' సినిమాలన్నీ చెప్తూ ఉంటే తమ్ముడు అలాగే బాలు అని చెప్తాననమాట. "ఓహ్! నీ తమ్ముడు బాలువా? అంటే నా తమ్ముడు బాలువేనా నాకు ఈ లెటర్‌లు రాసేదని" చెప్పేసి కోపంతో ఊగిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక రోహిణి అంటూనే ఉంటుంది. "బాలు ఎందుకు చేస్తాడు? బాలు ఏది చేసినా స్ట్రెయిట్‌గానే చేస్తాడు కదా! ఈ దినేష్ కావాలని వాడి మీదకి రెచ్చగొడుతున్నాడు" అన్నట్టుగా ఈ అమ్మాయికి అర్థమైపోతుంది. మొత్తానికి వీళ్ళ ఇంటికెళ్ళి మీనాతో వేసుకుంటారు. "అమ్మా అమ్మా చూడు ఈ బాలు నాకు లెటర్లు రాసి నన్ను చాలా చిత్రహింసలు పెడుతున్నాడు కదా! వారం రోజుల నుంచి వాడెవడో కాదు బాలువేనంట. అంటే నీకెట్లా తెలిసిందిరా" అంటే, "ఆ స్వామీజీ చెప్పాడు నాకు" అంటే, "ఏమి రాశారు ఆ లెటర్లు" అంటే, "అమ్మకి గుండె నొప్పొస్తది. అలాగే వీళ్ళు ఇట్లా పడిపోతారు, అలా పడిపోతారు. నన్ను మెంటల్ టెన్షన్ పెడుతూ ఉన్నారని" చెప్పగానే ఇక ప్రభావతి వీడి మాటలను బాగా నమ్ముతుంది కదా! వాడిని అసలుకి ఇంట్లో ఉంచకూడదు. వాడి వల్ల నా కొడుకుకి ప్రమాదం ఎప్పటికైనా గానీ వీళ్ళిద్దరిని సంతోషంగానే ఉంచడు. అయినా మీనా నువ్వు నీ భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తూ ఉంటదనమాట. "మేమెందుకెళ్తాం అత్తయ్య? అయినా మీకు ఏ ఆధారాలు తెలియకుండా మమ్మల్ని ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొడతారని" చెప్పి అంటూ ఉంటుంది. "ఏయ్ ఏంటే నోరులేస్తుంది? ఇది నా ఇల్లు" అంటే, "మీ ఇల్లు కాదు ఇది నా ఇల్లు కూడాను" అని చెప్పి అంటూ ఉంటుంది. చూద్దాం రేపు ఏం జరగబోతుందో అనేది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.